అందరికీ నమస్కారం. భోగి అంటే కేవలం ఒక పండగ రోజు కాదు. అది మన జీవన విధానానికి, ప్రకృతితో మన సంబంధానికి, తరం నుంచి తరానికి అందుతున్న సంస్కృతికి నిదర్శనం. సంక్రాంతి పర్వదినాల ప్రారంభంలో వచ్చే ఈ భోగి రోజు పాతదనాన్ని వదిలి కొత్తదనాన్ని స్వీకరించే అద్భుతమైన భావంతో నిండి ఉంటుంది. భారతీయ సంస్కృతిలో ప్రతి పండుగ వెనుక ఒక ఆధ్యాత్మిక అర్థం, ఒక సైంటిఫిక్ వాల్యూ, ఒక సామాజిక సందేశం దాగి ఉంటుంది. భోగి కూడా అంతే. ఈ రోజు చేసే పూజలు, ఆచారాలు, ముఖ్యంగా భోగి మంట, భోగి పళ్ళు పోయడం, ఇవన్నీ కేవలం సాంప్రదాయాలు కాదు, మన జీవితాన్ని సరిచేసే విలువైన మార్గాలు. భోగి రోజున ఉదయం సూర్యోదయానికి ముందే లేచి శుద్ధిగా స్నానం చేయడం మొదటి ఆచారం. ఈ స్నానం కేవలం శరీర శుద్ధికే కాదు, మనసు శుద్ధికి కూడా సంకేతం. తెల్లవారుజామున చేసే స్నానం మనలోని అలసత్వాన్ని, నెగిటివ్ ఆలోచనలు తొలగిస్తుందని పెద్దలు నమ్మారు. స్నానం చేసిన తర్వాత ఇంటిని శుభ్రం చేయడం, పాత వస్తువులను బయటకు తీసి భోగి మంటలో వేయడం జరుగుతుంది. ఇది పాత పనికిరాని వస్తువులను వదిలేయడమే కాదు, మనలో చెడు అలవాట్లను, పాత బాధలను, కోపాలను వదిలేయాలన్న సందేశం. భోగి మంట అనేది భోగి పండుగలో అత్యంత ముఖ్యమైన భాగం. తెల్లవారుజామున ఇంటి ముందర లేదా వీధిలో పెద్ద మంట వేస్తారు. అందులో పాత వస్తువులు, పనికిరాని చెక్కలు, పాత బట్టలు, చెడిపోయిన వస్తువులు వేస్తారు. ఈ మంటకు చుట్టూ కుటుంబ సభ్యులు చేరి నమస్కారం చేస్తారు. మంటను చూస్తూ పాతది పోయి కొత్తది రావాలి అని మనసులో కోరుకుంటారు. అగ్ని ఇక్కడ కేవలం మంట కాదు, అది శుద్ధి చేసే శక్తి. అగ్ని సాక్షిగా మన జీవితంలో కొత్త ఆరంభానికి ఇది ప్రతీక. భోగి రోజు చేసే ముఖ్యమైన పూజల్లో ఇలవేల్పు పూజ, గ్రామ దేవతల పూజ కూడా ఉంటుంది. ఇంట్లో లక్ష్మీదేవి, గణపతి, ఇష్ట దైవాలను శుభ్రం చేసి అలంకరించి దీపారాధన చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో గోదేవి పూజ చేస్తారు. వ్యవసాయ సంస్కృతిలో పశువుల దేవతలతో సమానం. రైతు పంటను అందించే పశువులకు భోగి రోజున ప్రత్యేకంగా పూజలు చేయడం, పసుపు కుంకుమ పెట్టడం, మెడలు అలంకరించడం అనేది కృతజ్ఞతా భావానికి నిదర్శనం. భోగి రోజున చేసే పూజల్లో ముఖ్యంగా సూర్యుడికి నమస్కారం ముఖ్యమైనది. సూర్యుడు లేకపోతే పంట లేదు, జీవనం లేదు. అందుకే మకర సంక్రాంతి పర్వదినాలన్నీ సూర్యారాధనతో ముడిపడి ఉంటాయి. భోగి రోజున ఉదయం సూర్యోదయ సమయంలో సూర్య నమస్కారం చేయడం, నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ఇది శుభప్రదం. పెద్దలు ఈ రోజు వ్రతాలు చేయడం, దాన ధర్మాలు చేయడం కూడా ఆనవాయితీయే. ఇక భోగి పండుగలో అత్యంత ఆకర్షణీయమైనది ఏంటంటే, పిల్లలకు ఎంతో ఇష్టమైన ఆచారం అదే భోగి పళ్ళు పోయడం. భోగి పళ్ళు అనేది కేవలం పిల్లల ఆట కాదు, ఇది ఎంతో లోతైన అర్థం ఉన్న సాంప్రదాయం. రేగి పళ్ళు, చెరుకు ముక్కలు, నాణేలు, పూలు ఇవన్నీ కలిపి చిన్నపిల్లల తలపై పోయడం ఈ ఆచారం. దీని వెనక ఉన్న భావన ఏంటంటే, పిల్లల జీవితంలో ఆరోగ్యం, ఐశ్వర్యం, మేధస్సు, దీర్ఘాయుషు ఉండాలన్న ఆశీర్వాదం ఇక్కడ ఉంటుంది. రేగిపళ్ళు ఆయుర్వేద పరంగా ఎంతో శక్తివంతమైనవి. శీతాకాలంలో శరీరానికి అవసరమైన వేడి, పోషకాలు అందిస్తాయి. చెరుకు ముక్కలు మధురత్వానికి, జీవితం తీపిగా ఉండాలన్న సంకేతాన్ని ఇస్తాయి. నాణాలు సంపదకు సూచిక, పూలు సుగుణాలకు, పవిత్రతకు చిహ్నం. ఇవన్నీ కలిసి పిల్లల తలపై పోయడం అంటే ఈ లక్షణాలన్నీ పిల్లల జీవితంలో ఉండాలని పెద్దల ఆశ. భోగి పళ్ళు పోసే సమయంలో పెద్దలు ఆశీర్వచనాలు ఇస్తారు. ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి చేరుకోవాలని, చక్కగా చదువుకోవాలని, దీర్ఘాయుష్మాన్ భవ అని దీవిస్తారు. ఈ మాటలు పిల్లల మనసులో బలంగా నాటుకుపోతాయి. ఇది పిల్లల్లో ధైర్యాన్ని, భరోసాను పెంచుతుంది. చిన్నపిల్లల్లో విని నేర్చుకునే తత్వం ఉంటుంది. మనసులో సంస్కృతి, సంప్రదాయం పట్ల గౌరవం పెంచుకుంటారు. పిల్లలు భోగి రోజు ప్రత్యేకంగా చేయాల్సిన పూజలు ఏంటంటే, వాళ్లతో చిన్న దీపం వెలిగించి దేవుడికి నమస్కరించాలి. తల్లిదండ్రులు పిల్లలకు భోగి పండుగ ప్రాముఖ్యతను కథ రూపంలో చెప్పాలి. భోగి మంట దగ్గరకు తీసుకెళ్లి గతంలో ఉన్న చెడు అలవాట్లు వదిలేయాలి, కొత్తగా ప్రారంభించాలి, మంచిగా చదవాలి అని చెప్పడం చెయ్యాలి. భోగి పళ్ళు పోసే సమయంలో పిల్లలతో నవ్వుతూ సంతోషంగా ఉండడం కూడా భోగి పండుగ యొక్క విశిష్టత. పెద్దలు భోగి రోజున తమ పిల్లలకు, మనవళ్లకు కొత్త బట్టలు పెట్టడం కూడా ఆనవాయితీ. ఇది కొత్త జీవితానికి, కొత్త ఆశలకు ప్రతీక.
అలాగే పెద్దలు ఒకరితో ఒకరు కలుసుకొని పాత విరోధాలను మార్చుకోవాలి. భోగి అనేది క్షమాపణ, కొత్త అనుబంధాలకు కూడా సరైన రోజు. కుటుంబాల్లో ఈ రోజు గొడవలు పెట్టుకోకూడదని పెద్దలు చెప్పేవారు. ఎందుకంటే సంవత్సరం ఆరంభంలోనే మనసు స్వచ్ఛంగా ఉంటే సంవత్సరం అంతా శుభంగా ఉంటుందన్న నమ్మకం ఉంటుంది. భోగి రోజు దాన ధర్మాలు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పాత బట్టలను పేదలకు ఇవ్వడం, అన్నదానం చేయడం, అవసరమైన వారికి సహాయం చేయడం, ఇది భోగి రోజున చేసే పుణ్యం ఎక్కువగా వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. పాతదాన్ని వదిలేయడమే కాదు, మన దగ్గర ఉన్నదాన్ని పంచుకోవడం కూడా భోగి యొక్క సారాంశం. మొత్తంగా చూస్తే భోగి రోజు పూజలంటే కేవలం దేవుడి ముందు దీపం వెలిగించడం మాత్రమే కాదు, అది మన ఆలోచనలు శుద్ధి చేయడం, కుటుంబ బంధాలను బలపరచడం, పిల్లలకు సంస్కారం నేర్పడం, ప్రకృతికి కృతజ్ఞత చెప్పడం, భోగి మంట ద్వారా పాత భారాన్ని కాల్చివేయడం, ఇవన్నీ మన భారతీయ జీవన తత్వానికి ప్రతిబింబాలు. అందుకే పెద్దలు చెప్పినట్లు భోగి రోజు పూజలను హడావిడిగా కాకుండా అర్థం తెలుసుకొని చెయ్యాలి. పిల్లలకు కూడా ఈ ఆచారాల వెనుక ఉన్న భావనలు చెప్పాలి. అప్పుడే భోగి పండగ నిజమైన భావంతో మన జీవితం అంతా వెలుగు నింపుతుంది, పాత చీకటిని దూరం చేస్తుంది, కొత్త ఆశలతో కొత్త సంవత్సరం వైపు అడుగులు వేయిస్తుంది. ఒక్క క్షణం ఆలోచించండి, మన భారతీయ సంస్కృతిలో ప్రతి పండుగకు ఒక స్పెషాలిటీ, ఒక స్పిరిచువాలిటీ, ఒక సామాజిక సందేశం ఉంటుంది. ఆంగ్ల నెలల్లో వచ్చే తొలి పండగైన సంక్రాంతి శోభలో తొలి పర్వదినం భోగి. మకర సంక్రాంతి జరుపుకునే 3 రోజుల్లో మొదటి రోజు జరుపుకునే అత్యంత విశిష్టమైన పండగ భోగి. భోగి పండగ కేవలం హార్వెస్ట్ పండగే కాదు, అది మనిషి, ప్రకృతి, సమాజం, సైన్స్ మధ్య ఉన్న అనుబంధాన్ని చూపిస్తుంది. భోగి పండగ ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి మనం మొదట స్పిరిచువాలిటీ సైడ్ నుండి మొదలు పెట్టుకుందాం. భోగి అంటే భోగం అనే పదం నుండి వచ్చింది, అంటే సౌఖ్యం అని అర్థం. భోగి రోజు మనం పాతవి, ఉపయోగంలో లేని వస్తువులను, అలాగే పాత అలవాట్లను, అనవసరమైన ఆలోచనలు అగ్నిలో కాల్చివేయాలని, కొత్త ఆలోచనలు, సరికొత్త వస్తువులను కలిగి ఉండాలని సూచిస్తుంది. ఇది మనలో నూతన ఆరంభానికి మార్గం సృష్టిస్తుంది. మనం పాత బాధల్ని, పాతవైన అనవసరమైన ఆలోచనలు వదిలేస్తే మనలో పాజిటివిటీ, క్రియేటివిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఇది మన మానసిక ఆరోగ్యంలో, సామాజిక సంబంధాల్లో, వ్యక్తిత్వంలో కొత్త చాప్టర్ను తెరతీస్తుంది. సైన్స్ పరంగా చూస్తే భోగి పండగ వాతావరణం, ఖగోళ శాస్త్రం, శక్తిపరమైన మార్పుల గురించి మనకు బోధిస్తుంది. మానవులు వర్షపు చక్రం ముగిసిన తర్వాత సూర్యుడు మకర రాశికి ప్రవేశించడం, అంటే మకర సంక్రాంతి మొదలయ్యే సమయంతో సమన్వయంగా మొదలవుతుంది. భోగి రోజున సూర్యుడి యొక్క కాంతి మరియు వేగం మార్పు సూచిస్తుంది. ఇది సీజన్ల మార్పును, వర్షాకాలం ముగిసిపోవడం, చలి కొద్ది కొద్దిగా తగ్గడం, వాతావరణం సమతుల్యంగా ఉండడం మొదలైన సైన్స్ ఫ్యాక్టర్స్ ని తెలుపుతుంది. భోగి పండుగ రోజున భోగి మంట, బాన్ ఫైర్ కి కూడా సైన్స్ విలువ ఉంది. మనం పాత పదార్థాలను, ఉపయోగం కాని వస్తువులను, పసుపు, కొబ్బరి, మెడిసినల్ వాల్యూస్ కలిగి ఉన్న కర్రలను, ఆవు పేడతో చేసిన పిడకలను, సేంద్రియ పదార్థాలు అగ్నిలో వేసి కాలుస్తాం. దీనివల్ల గాల్లో ఉన్న మైక్రో ఆర్గానిజం, బ్యాక్టీరియా, ఫంగస్, డేంజరస్ వైరస్లను తగ్గిస్తుంది. పండుగ ద్వారా పాత పదార్థాలను తొలగించడం వల్ల పరిసరాల పరిశుభ్రత పెరుగుతుంది. అలాగే ఈ మంట ద్వారా వెల్లడయ్యే వేడి శరీరానికి ఆయుర్వేద వైద్య ఫలితాలు కలిగిస్తుంది. శరీర ఉష్ణోగ్రత, రక్త ప్రసరణ, శరీర చలనం అన్నిటినీ యాక్టివేట్ అవుతాయి. భోగి పండుగలో నూతన ధాన్యం కొత్త శోభ కలిగిస్తుంది. ఇది సైన్స్ పరంగా ఆసక్తికరం. ఇది ఫార్మ్ సైకిల్ తో సంబంధం కలిగిన ఒక అభివృద్ధి సంకేతం. రైతులు పాత ధాన్యాన్ని ఉపయోగించి కొత్త పంటను వేయడం, పునర్వినియోగం, ఫలవంతమైన హార్వెస్ట్ మేనేజ్మెంట్, ఎకో ఫ్రెండ్లీ వ్యవహారాలను ప్రోత్సహిస్తుంది. ఇది ఒక సాంకేతిక, వ్యవసాయ సైన్స్ దృష్టి. భోగి పండగ సామాజిక విలువలను కూడా బోధిస్తుంది. ఈ రోజు పేద, మధ్యతరగతి, సమాజంలోని అవసరాలు ఉన్న వారికి దానం చేయడం, పంచిపెట్టడం, వస్తువులను ఇవ్వడం వంటి పద్ధతులను పాటిస్తారు. ఇది మనలో సామాజిక చైతన్యం, దయ, సమాజ సేవల విలువలను పెంపొందిస్తుంది.
సమాజంలో ప్రతి వ్యక్తి ఒక చిన్న మార్పు చేస్తే అది పెద్ద మార్పుగా మారుతుంది. ఈ విధంగా భోగి పండగ కేవలం పండగ ఉత్సవం మాత్రమే కాదు, ఇది మానసిక, శారీరక, సామాజిక, వాతావరణ, ఖగోళ, వ్యవసాయ పరమైన విలువలను సమాహారంగా ఉంది. మనం ఈ పండుగను ఆధ్యాత్మికతో, సైన్స్ తో మన చుట్టూ ఉన్న ప్రపంచంపై అవగాహన పెంపొందించుకునే ఒక రోజుగా చూడొచ్చు. భోగి మంట వెలిగించడం, కొత్త ధాన్యాన్ని రాసులుగా పోసి ఆ ధాన్యంతో వంటలు చేయడం, చెడు అలవాట్లను వదిలేయడం, ఆల్ కంబైన్డ్. ఈ పండగ మన జీవితంలో పునరావిష్కరణ, శుభారంభం, పరిశుభ్రత మరియు ఆరోగ్యం కలబోతగా కనిపిస్తుంది. 2026 భోగి పండుగ ప్రత్యేకత ఏంటంటే, ఈసారి కాలగమనంలో సూర్యోదయ సమయం, వాతావరణ మార్పులు, ఖగోళ మార్పులు ఒక ప్రత్యేక వరుసలో కలుస్తాయి. మనం ఈ పండుగను సక్రమంగా, భక్తితో, సైన్స్ అవగాహనతో జరుపుకుంటే అంతకన్నా అద్భుతం ఏముంటుంది? ఇది మన జీవితంలో కేవలం ఉత్సవం మాత్రమే కాదు, మన వ్యక్తిత్వం, ఆరోగ్యం, పరిసరాల శుభ్రతలో నిజమైన మార్పును తీసుకువస్తుంది. ఈ వీడియోని లైక్ చేయండి. భోగి పండుగ శుభాకాంక్షలు. మీ దివ్య, రవి రిపోర్ట్స్.